హాయ్ ఫ్రెండ్స్, దిస్ లోక్నాథ్ ఫ్రమ్ బెంగళూరు. ఈరోజు మా జర్నీ బెంగళూరు ఇంకా తంజావూరుకి వెళ్ళాము. తంజావూరుని ఇంకా కావాలంటే దగ్గరగా ఉన్న శ్రీరంగంను దర్శనం చేసుకొని రావచ్చు. అక్కడి ఇంకా తంజావూరుని ఇంకా తర్వాత నవగ్రహాలు చూసుకొని వచ్చామండి. ఇది చూడొచ్చు. ఇది తంజావూరులో బృహదేశ్వర టెంపుల్ 11th century లో కన్స్ట్రక్ట్ చేసింది. అంతా అప్పుడు చోళరాజులు అనమాట. అన్ని గ్రానైట్స్లో కన్స్ట్రక్ట్ చేసి ఉండేది. ఇక్కడ కుంభం అక్కడ వచ్చి ఒకే రాయితో కన్స్ట్రక్ట్ చేశారంట. వెరీ బ్యూటిఫుల్, చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ వచ్చి ఈశ్వరుడు చూడండి. ఇది ఇలా ఉంటుంది లోపల. అంటే కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. సో కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు చూసినప్పుడు మహాశివలింగం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత చూడండి, చూశారు కదా, ఇది అట్లీస్ట్ ఒక 15-20 acresలో ఉంటుంది. ಫುಲ್ಲಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಟೆಡ್ ವಿತ್ ಗ್ರಾನೈಟ್ಸ್ ಅನ್ನమాట. ನೋಡಿದ್ರಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ 350 ಕಿಲೋಮೀಟರು. ಇಲ್ಲಿ ನೋಡಿ ಇದೆಲ್ಲ ಇದೆ. నెక్స్ట్ ಇಲ್ಲಿ పక్కదಲ್ಲೇ ಒಂದು 50 కిలోమీటరు నవగ్రహాలు. మీరు ఆర్డర్లో కావాలంటే ఫస్ట్ చంద్ర, గురు, రాహు, సూర్య, ఇట్లా మంగళ, బుధ, లాస్ట్ కేతు, లాస్ట్ తిరునల్లూరు, శనేశ్వర. మీకు అక్కడ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఆర్డర్ ప్రకారం చూసుకొని అథవా గైడ్ తీసుకొని మీరు అన్నీ ఒక 1 డేలో దర్శనం చేసుకొని రావచ్చు అనమాట. మీరు నైట్ హాల్ట్ అక్కడే చంద్ర తర్వాత గురువు చూసుకొని అక్కడే నైట్ హాల్ట్ చేసి పొద్దున్నే సూర్యగ్రహం ఇంకా చూసుకొని అన్నీ ఒక ఆర్డర్లో ఇది వచ్చి ఫస్ట్ చంద్ర తర్వాత రాహు. సో నైట్ హాల్ట్ ఇక్కడ చేసాం అనమాట. అంటే సూర్యగ్రహానికి ఒక 20 కిలోమీటర్ 15 కిలోమీటర్స్లో నెక్స్ట్ సూర్యుని ఇంకా అక్కడ చూసుకుంటా పోతే ఆర్డర్లో వస్తుంది. మీకు మ్యాప్ అంతా దొరుకుతుంది. లాస్ట్లో తిరునల్లూరు శని గ్రహం చూసుకొని కావాలంటే అక్కడే స్నానం చేసుకొని అక్కడ దర్శనం చేసుకొని నైట్ అంతా అక్కడ అది పాండిచ్చేరికి వస్తుంది అనమాట. బార్డర్ అది. సో తాగేవాళ్ళు లిక్కర్స్ అలాంటివి ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో తమిళనాడు అండ్ పాండిచ్చేరి. సో ట్యాక్స్ ఉంటుంది అన్నమాట. మీరు వెహికల్లో పోయినప్పుడు ఇక్కడ అక్కడ ప్రైవేట్ వెహికల్లో పోతే సో అలా చూసుకొని రావచ్చు. సో పర్ హెడ్కి ఒక్కొక్కరికి 4 to 5,000 రూపీస్ ఇన్ బిట్వీన్లో పడుతుంది. 1 day హాల్ట్. చాలా బాగుంది. మేము ఒక 10 members వెళ్ళామండి. ఇట్స్ వెరీ ನೈಸ್. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ನೀವು ಬೇಕಾದ್ರೆ ಹೋಗ್ಬೋದು. ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಫಸ್ಟ್ ತಂಜಾವೂರು, ಆಮೇಲೆ ಶ್ರೀರಂಗಂ ನೋಡ್ಬೋದು, ಆಮೇಲೆ ನವಗ್ರಹ ಎಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ